నేనైతే సూపర్ అంటే సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. నేను మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ట్రిప్పు ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ వైజాగ్లో అయితే ఎక్కేశారు, ఇప్పుడు నేను ఇక్కడ రాజమండ్రి నుంచి ఎక్కుతున్నాను. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, నాకేమో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. స్టేషన్కి వెళ్ళి అక్కడ వీడియో వస్తుంది. రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాం. ఫుల్, రేపు సాటర్డే కదా, అసలు ఖాళీ లేదు. మా డాడీ అయితే బండి పెడుతున్నారు. రాజమండ్రి స్టేషన్ ఈరోజు ఖాళీయే లేదు అసలు. జుట్టు అంతా రేగిపోయింది. స్టేషన్లో అయితే ఉన్నాను, ఇంకో ఒక 20 or 30 minutes పడుతుంది ట్రైన్ రావడానికి. స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఏది ట్రైన్? ఇదే కదా, 2201. అదేంటి 2201 ట్రైన్ అంది. 21:53 వస్తుంది బండి. మా డాడీ ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఫ్యూ మినిట్స్ ఉంది అంతే. పదండి వెళ్దాం. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. ఆ ట్రైన్ అందుకని ఏవేవో ట్రైన్లు వచ్చేది, ఎంత వెయిట్ చేస్తే అంత లేట్ అవుతుంది. ఆ ట్రైన్ కోసం వెయిటింగ్. చూడాలి ఎంత టైం పడుతుందో. మేబీ ఈ ట్రైన్ తర్వాత అనుకుంటా మా ట్రైన్ వచ్చేది. S3లో ఎక్కుతున్నాను నేను. S3 or S7 ఎక్కడైనా ఎక్కచ్చు. నేనైతే S3 అయితే ఎక్కుతున్నాను. ఫ్యూ మినిట్స్లో మా ట్రైన్ వస్తుంది అన్నారు, కానీ వేరే ట్రైన్లు వస్తాయి కానీ మా ట్రైన్ రావట్లేదు. వచ్చింది నా ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ అయితే వచ్చేసింది ఆఖరికి. వచ్చింది S1. నా భోగి వచ్చేసి S3. నా భోగి బయట ఎవరున్నారో చూడాలి. S2 S3 అది ఎవరికి ఆగింది అనుకున్న చోట ఎప్పుడు ఆగదు. S3 ఇటు ఎవరు బయటికి రాలేదు. ఎవరొక్కరు రావాలి బయటికి. ఎవరు వచ్చారు? హలో, హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏదో బ్యాగ్ ఏదో అయిందన్నా. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అసలు? హీరో సాయిని S3లో ఉన్నాడు. S7 S7 ఇది S3. మేము చేసింది రెండో రోజు అనేసి అక్కడ సెట్ చేసాం కొంతమంది. ఏసీ అయితే మళ్ళీ ఉందని తెలుసా? సారీ. S7 దగ్గరికి వెళ్తున్నాం. సాయినియా, జై సాయినియా. ఏడి S7? అమ్మా మరి అయ్యో, మా హీరో లేకపోతే ఎలాగా? హీరోతో స్టార్ట్ చేస్తారండి. ఏంటి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? కొత్త పరిచయం చేసుకో. హాయ్ అని. హాయ్ హేమంత్.
గజాల నేను అయితే సీట్లోకి అయితే వచ్చేసాను. లోవర్ బెత్ వచ్చింది. ఇప్పటిదాకా నా పక్కన బోర్డు మీద కూర్చున్నారు కానీ ఇంకా టీసీ వచ్చి పంపించేసాడు. టీసీ పెద్ద గొడవ. ప్రజెంట్ నా లగేజ్ ఒక చోట ఉండిపోయింది, నేను ఒక చోట ఉన్నాను. మరి మా బావ తెస్తున్నాడంట, చూడాలి. లగేజ్లో దుప్పడుందో లేదో 2 బ్యాగులు వేసుకొచ్చాను మళ్ళీ నేను. హాయ్ అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మేమైతే చెన్నై రీచ్ అయిపోయాం. ఇంకా ట్రైన్ దిగలేదు. కొంచెంసేపట్లో చెన్నై అయితే రీచ్ అవుతున్నాం. మా బ్యాచ్ అయితే చూడండి. అందరూ హాయ్ చెప్పండి. షైనీ ఏడి? ఎలా ఉండాలి తెలుసా, కెమెరా కింద గ్యాంగ్ లీడర్ హలో సాయన్య, సారీ. మొత్తానికి అయితే చెన్నై స్టేషన్ లో అయితే దిగిపోయాం. మేము వచ్చిన ట్రైన్ అయితే ఇది. ఇక్కడ కొంతమంది ఉన్నారు అండ్ నెక్స్ట్ S7 లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం, మా హీరో కోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్లాష్ మ్యాన్ హీరో పేరు మార్చాం. ఇప్పుడు ఆయన కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి చెన్నై స్టేషన్ అయితే ఎలాగుందో చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మేము ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నాం. రోడ్డు మీదకి వెళ్ళి మేము బస్ ఎక్కాలి. ఇప్పుడు స్టేషన్ బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తారేమో, ఇక్కడ కాదంట బస్సులు, అక్కడ ముందరకే ఎక్కాలంట. అనేసి మేము అందరం కూడా ముందరకి వెళ్ళిపోతున్నాం బై వాక్ చేసుకుంటా. ఇక నుంచి డైరెక్ట్ అయితే లేవంట బస్సెస్ ఏమీ. మొత్తానికైతే మేము చెన్నై స్టేషన్లో అయితే దిగిపోయాం. ఇప్పుడు వాక్ చేసుకుంటూ ముందరకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ సబ్వే ఉందంట. సబ్వే నుంచి రైట్కి తీసుకోవాలి, లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటూ వస్తుంది. ఇదిగోండి చెన్నై స్టేషన్. వీళ్ళంతా మా వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు చూసారా, అతనే సాయన్య. చెన్నై రైల్వే స్టేషన్ ఇది. సబ్వే స్టేషన్లోకి అయితే దిగుతున్నాం. అండర్ గ్రౌండ్. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మేము. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందరకు వెళ్ళాక రైట్ సైడ్ వెళ్ళి ఇక్కడికి వస్తాం. రైట్ సైడ్ వస్తే చెన్నై స్టేషన్ ఆపోజిట్ వస్తాం అన్నమాట. సబ్వే నుంచి బయటకి అయితే వచ్చాం. అదిగోండి చెన్నై రైల్వే స్టేషన్. మేమైతే లోకల్ మెట్రో స్టేషన్కి వచ్చాము. MTS స్టేషన్కి, పార్క్ స్టేషన్ అంట. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? తాంబరం నుంచి ఇక్కడ నుంచి తాంబరం నుంచి తిరువన్నామలైకి, తిరువన్నామలై అక్కడికి బస్సా మరి ట్రైన్ అయినా మనం? ఎక్కడి నుంచి? తాంబరం నుంచా? తెలీదమ్మా. డెస్టినేషన్ చేరుకోవడం చెప్తాం. చిటికలో ఇదే నా ట్రైన్. తాంబరం స్టేషన్. తామరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి బస్ తీసుకొని తిరువన్నామలై వెళ్ళాలి మేము. ఇక్కడ తామరం రైల్వే స్టేషన్ ఇక్కడ పైన కిందకి వచ్చేస్తే కింద ఇక్కడ బస్సులు ఉంటాయన్నమాట ఫ్రంట్కి. అక్కడ బస్సులకి ఎక్కి తిరువన్నామలై వెళ్ళొచ్చు మనం. ఇక్కడ వాటర్ పైనాపిల్ వాటర్ మెలన్
తీసుకుంటా ఇది ఏ ఊరంటే తాంబరం. తాంబరం. తాంబరం నుంచి ఎక్కడికి వెళ్ళాము? హాయ్ చెప్పండి ప్లీజ్. మీరు ఇద్దరు తర్వాత కొట్టుకుంటారులే. பெருங்களத்தூர் ஏரிக்கரை நிறுத்தம். நெக்ஸ்ட் ஸ்டாப் பெருங்களத்தூர் லேக் வியூ ஸ்டாப். చూడండి ఇక్కడ బస్సు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. 71 తిరునామలై 7వ ప్లాట్ఫామ్, అక్కడికే మనం వెళ్ళాలి. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. గార్డెనింగ్ ఇవన్నీ కూడా ఎంత బాగా చేశారు చూడండి. ఇక్కడ ఎక్కడికక్కడ డీటెయిల్గా రాశారు ఏ బస్సు ఏ ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంగ్లీష్లో ఉంది అండ్ తమిళ్లో ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అసలు. ఇక్కడ బస్ స్టాండ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంత నీట్నెస్ ఇంతలాగా నేను అసలు ఎక్కడా చూడలేదు. బస్ స్టాప్ అంత నీట్నెస్ ఉంది అసలు. ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి, అదర్ ఏమైనా డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా సరే అన్నీ అసలు నిజంగా నాకైతే ఎయిర్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఎయిర్పోర్ట్ లోపల ఉంటుందో అంత నీట్గా ఉంది. ఎక్కడికక్కడ క్లియర్గా రాసిపెట్టి ఉంది. ఇప్పుడు మనం తిరువణామలై వెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఈ బస్సులు కూడా చూడండి అసలు ఎంత లైన్గా ఉన్నాయో, ఎంత నీట్నెస్ అంటే నీట్నెస్ అండి. ఇది ఎక్కడికక్కడ మన ఏపీ తెలంగాణ కూడా ఇంత నీట్నెస్గా మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది. వాటర్ గురించి కానీ దేని గురించి ప్రతిదీ కూడా ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్, 2 లాంగ్వేజ్లో ప్రతిదీ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఎక్కడ చిన్న డస్ట్ అనేది లేదు అసలు. ఇక్కడ కాఫీ తాగడానికి అయితే వచ్చాము మేము. వాసన మొత్తం ఫ్రెష్గా కర్డ్ రైస్, సాంబార్ రైస్, ఏ రైస్ కావాలంటే ఆ రైస్ ఉంది ఇక్కడ. టూ కాఫీస్. అదేనండి. సరే లిఖిత వస్తే ఇది బస్ స్టాప్ తెలియదు. మేము కాఫీ తాగి ఉన్నాం. బాగుంది కాఫీ, బాగుంటుంది. నాకైతే నచ్చింది కదా. కాఫీ కానీ పొద్దు నుంచి ఉన్న గొడవలు అయితే తాగితే పీస్ఫుల్గా ఉంది. ఇంకా మనం అరుణాచలం రీచ్ అయ్యేసరికి రెజార్ట్ పడుతుంది. ఎవరు వచ్చినా అసలు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన, ఎందుకంటే తిరువణామలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ 5 నిమిషాలకు బస్సు ఉన్నట్టున్నాయి తిరువణామలైకి. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 7 గోయింగ్ టు తిరువణామలై బస్సులో వెళ్తున్నాము. మొత్తం 4 అయితే అయ్యింది. ఇప్పుడైతే రీచ్ అయ్యాము అరుణాచలం. రూమ్స్ అన్నీ వెతకాలి. ఒకరు కాల్ చేస్తున్నామో దర్శనం లేదు అంటున్నారు, చూడాలి.
మా బ్యాచ్ అందరూ ఇది అంతా అలసిపోయారు బస్సులోని ప్రయాణాలు చేసి. అవి చెప్పు. హాయ్ చెప్పండి ఇటు అందరూ ఒకసారి. అందరూ ఆగిపోయారు. అయ్యో ఒక ఆయన వచ్చాడు. పర్ హెడ్ 200 రూపీస్ అంట. 2 రూమ్స్ ఒక హాల్ ఇస్తాడంట. 2 రూమ్స్ 2 వాష్రూమ్స్ అంట. ఇప్పుడైతే ఆ రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి అయితే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అది ఎలాగుందనేది ఒకళ్ళు ఓకే అనుకుంటే అందరం కలిసి వెళ్తాం. ఈయన ఎవడో మాకు బండి మీద వచ్చి రూమ్స్ ఉన్నాయని చెప్పాడు. ఓకే, ఈ రూమ్స్ కనుక బాగుంటాయి. ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ కార్డుది. మేమైతే రూమ్స్ ఇక్కడే దగ్గరండ చూడడానికి అయితే వెళ్తున్నాము మేమందరం. జస్ట్ 1 కిలోమీటర్ అని చెప్పారు. బై వాక్ అయితే వెళ్తున్నాం. పానీపూరి అని ఏదో తీసుకుంది. ఏం తీసుకుందో చూడాలి. అది ఇప్పుడు ఎన్ని ఇచ్చారు ఎంత? హీరో గారు అప్పుడే ఎలాగో ఇంకో ప్లేట్ అవసరం లేదంటావా? ఓకేనా? అవును, ఈ పానీపూరి తీసుకొచ్చు కదా. అది మసాలాలో కదా. అది మసాలానా? ఇవి ఇది అంత అనిపించు. వాటర్ తీసుకున్నా. ఏమయ్యా అంతలా తప్పుకున్నావు? కాదు, అక్కగా నచ్చుంటుందా? అదేది పచ్చిబట్టాన్ని ఉడకబెట్టేసి గ్రీన్ పీస్ వేసారేంటో. అంతే, కర్నూలు అలాగేసేవారు. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఓకే, బట్ 2-3 నుంచి ఎక్కువ తెలియదు. ఇక్కడ మాత్రం అరటి వడలు టేస్ట్ చేయాలి భయ్యా. అరటి పువ్వు వడలు అవి ఎక్కడ ఉంటాయి చూడాలి. బాగా అరటి పువ్వు వడలు ఫేమస్ బాగా ఇక్కడ. అరటి పువ్వు వడలు. అరటి పువ్వు వడల ఓకే. మేము తీసుకున్న రూమ్ ఇదే. ఒకసారి లైట్స్ ఉంచారు. ఒక సెకండ్. ఒకసారి లైట్స్ ఏరా. ఇదొకటి, ఇదొక్క రూము. ఓకే, కిచెన్ 2 బాత్రూమ్స్. ఎంత పడింది ఇది? కాస్ట్ ఎంత పడింది? 2300. 2300. మేమందరం రెడీ అయిపోయాం. అందరం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అందరం. నాకు తీయ పంచ్లో మా శ్రీకాంత్ అదిరిపోయాడు. సో లెట్స్ గో టు ద టెంపుల్. వాళ్ళందరూ టిఫిన్ చేస్తారు. నేనైతే టిఫిన్ చేయడానికి చూస్తున్నాను. అదేంటి ఇంకా కాల్చలేదు? అమ్మ వాడు కాల్చినప్పుడు నాకు కడుపు అలిపిలా ఉంది.
ఖాళీ ప్లేట్ ముందు కూర్చోబెట్టి తినమన్నట్టుంది. మర్చిపోయేది మంచిది. ఇక్కడ మేము టిఫిన్ చేసాము. వర్త్ అంటే వర్త్ అసలు. నాకు ఫుల్ అయిపోయింది. అక్కడ టెంపుల్, అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే మీకు ఇక్కడ ఉంటుంది. టిఫిన్ చాలా బాగుంటుంది, సూపర్ అసలు. ఎవరైనా సరే రీజనబుల్ ప్రైస్ అండ్ టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. కళ్ళు దోశ మొత్తం కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉంది అక్కడ టిఫిన్? ఎస్ గుడ్, బాగుంది. ఈ చుట్టుపక్కల బాగా టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ? ఎలా? లోపలికి వెళ్ళాలి అటు నుంచి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.